ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాం. మన జీవితంలో చాలాసార్లు చాలా పరిస్థితుల్లో దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు మనల్ని కాపాడినప్పుడు, కొన్ని శ్రమల నుంచి దేవుడు మనల్ని రక్షించినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను అర్హుడని కాను, నేను అర్హురాలను కాను, అయినప్పటికీ ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన ఉచితమైన కృపతో దేవుడు నన్ను ఇంత స్థితిలోనికి తీసుకొచ్చాడని మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం కదా. ఈవెన్ దో వీఆర్ నాట్ వర్తీ ఎనఫ్ టు బీ ఇన్ దట్ పొజిషన్ or to be in that state, but still God, because of his grace, because of his love, దేవుడు మనకు అది అనుగ్రహించాడు. మరి నేను ఎప్పుడు చాలాసార్లు చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, దేవా నాకైతే నీ సేవ చేసే అర్హత లేదు, బట్ స్టిల్ ఆశ అయితే ఉంది కానీ అర్హత లేదు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు నా హృదయంలో ఒక మాట ఉంచాడు. ఏంటి అంటే, ఈవెన్ దో యు ఆర్ నాట్ డిజర్వ్ టు బీ a servant of God or to be in that position or to be ఆ ప్లేస్లో ఏదన్నా పెట్టుకోండి, బట్ హ్యావ్ ఎ డిజైర్. ఆశ ఉండడం తప్పేం కాదు, ఆశ ఉండడంలో అది తప్పేమీ కాదు, ఆశ ఉండొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే దేవా నాకు ఆశ అయితే ఉంది ప్రభా, నీకు సేవ చేయాలి, నీలో ఇంకా ఎక్కువగా ఫలించాలి, నా జీవితాంతం నీ కొరకు బ్రతకాలని ఆశ ఉంది, కానీ ప్రభా అంత అర్హత లేదేసే అని చెప్పి నేను దేవుడిని అడుగుతూ ఉంటాను. చాలాసార్లు ఎక్కువ ఈ మాట ఉపయోగిస్తూ ఉంటాను. బట్ స్టిల్ దేవుడు ఇలాగా మీ ముందున చిన్న వాక్యాలు చెప్పడానికి మరి చిన్నగా దేవుడు వాడుకుంటున్నాడు. ఈవెన్ దీనికి కూడా నేను అర్హురాలని కాను, అయినప్పటికీ దేవుడు ఆయన నా యొక్క డిజైర్, నా యొక్క కోరిక, నా యొక్క హృదయ వాంఛను చూసి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. మరి మీ జీవితంలో కూడా మరి అది ఆ డిజైర్ దేని మీద మీ డిజైర్ ఉందో నాకైతే తెలియదు, ఏమైతే కోరుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ విల్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క చిత్తం అయితే అది ఖచ్చితంగా దేవుడు మీ యొక్క జీవితంలో కూడా నెరవేరుస్తాడు. మరి ఇర్మియా భక్తుని కనుక మనం చూసినట్లయితేనండి, దేవుడు ఇర్మియా భక్తుడిని ఆయన తన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇర్మియా గారిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. అయితే దేవుడు ఎప్పుడైతే ఇర్మియా గారికి ప్రత్యక్షమై, నేను నిన్ను నా యొక్క ప్రవక్తగా ఎన్నుకుంటున్నానని చెప్పినప్పుడు, ప్రభా నాకు మాట్లాడుటకు శక్తి లేదు ప్రభా, నేను చిన్నవాడను, నేను బాలుడను ప్రభా అని చెప్పేసి అన్నారు. నాకు అర్హత లేదేసయ్యా, నీ యొక్క మాటను ఇక జనులకు ప్రకటించడానికి నాకు అర్హత లేదు, నాకు శక్తి చాలదు అని చెప్పి ఇర్మియా గారు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడండి, బాలుడను అనవద్దు, నేను ఏదైతే నీ యొక్క నోటిన ఉంచుతున్నానో అది ప్రకటించు అని. సేమ్ సినారియో మనం మోషే గారి జీవితంలో కూడా చూడొచ్చు. ప్రభా నేను నత్తివాడని, నోటి మాంద్యం గలవాడని, నేనేం మాట్లాడగలను, నాకంత ఇది లేదు, నాకు వాక్చాతుర్యం లేదు, నాకు మాట నేర్పరితనం లేదు, నా నోటికి, నేను నోటి మాంద్యము గలవాడని అని. బట్ స్టిల్ దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. ఆయనలో ఆ యొక్క నోటి మాంద్యం కానీ దేవుడు ఏం చూడలేదు, ఆ యొక్క డిఫాల్ట్స్ ఏమీ చూడలేదు. బట్ స్టిల్ దేవుడు ఏం చూశాడు, ఆయన యొక్క హృదయాన్ని చూశాడు. ఆయన యొక్క హృదయాన్ని చూచి దేవుడు అక్కడ ఆయనను ఎన్నుకున్నాడు. మరి ఫరో కుమార్తెగా అనిపించుకోవడం ఇష్టం లేక ఆయన వచ్చేసాడు. మరి ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అది ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకోవడం ఆయనకి ఇష్టం లేక వచ్చేసాడు ఆయన అక్కడి నుంచి. ఆ యొక్క రాజభోగాన్ని అంతా వదిలేసుకున్నాడు. దేవుడు దాన్ని చూశాడు, ఆ యొక్క హృదయాన్ని చూశాడు. ఈ రోజున నా జీవితంలో దేవుడు మనకి ఏదైతే పొజిషన్లో లేకపోతే ఏదైతే స్థితిలో మనల్ని ఉంచాడో, అది దేవుడు ఆయన యొక్క మంచిదనం ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడానండి ఎబిలిటీస్ని చూడు, దేవుడు ఎప్పుడు ఏం చూస్తాడు, అవైలబిలిటీని చూస్తాడు. ఇఫ్ నిజంగా మన యొక్క హృదయంలో ఆశ ఉంటే కనుక, నిజంగా మన హృదయంలో దేవుని యొక్క సేవ పట్ల ఆశ, లేకపోతే ఏమైతే మీకు ఆశ ఉన్నదో, ఒకవేళ మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆశ, మంచి చదువుకోవాలని ఆశ,
లేకపోతే మంచిగా దేవుని స్తుతించాలన్న ఆశ, మంచిగా దేవుని ఆరాధించాలన్న ఆశ, ఏవైతే ఆశలు ఉన్నాయో దేవుడు ఆశను చూస్తాడు, ఆ యొక్క అవైలబిలిటీని చూస్తాడు. మన యొక్క ఎబిలిటీస్ని చూడ్డు. దేవుడు ఎప్పుడు కూడా ఎబిలిటీస్ని చూసి ఎన్నుకున్నవాడు కాదు. అలా దేవుడు ఎబిలిటీస్ని చూసి ఎన్నుకునేవాడైతే కనుక దేవుడు ఆయన యొక్క 12 మంది శిష్యుల్లా చేపలు పట్టేవారిని, ఆ యొక్క వలలు బాగు చేసుకునే వాళ్ళని ఎన్నుకోడు దేవుడు. ఎబిలిటీస్ని చూసి ఎన్నుకుంటే గనక దేవుడు ఎబిలిటీస్ని చూసి ఎన్నుకునే దేవుడు కాదండి. మన యొక్క హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు. మరి వాక్యం సెలవిస్తుంది 37వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనం దేవుని యందు ఆనందించాలి. వి షుడ్ డిలైట్. మనం దేవుని యందు ఆనందిస్తే ఖచ్చితంగా దేవుడు మన యొక్క హృదయ వాంఛలను తీర్చుతాడు. దేవుని చిత్తంలో గనక మన యొక్క హృదయ వాంఛలు, మన యొక్క కోరికలు ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా మన యొక్క హృదయ వాంఛను తీర్చుతాడండి. ఇక వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు వందనాలు. నీకు కృపలో ప్రభు మమ్మల్ని దీవిస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఇక వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నీవే దీవించి ఆశీర్వదించండి. నీకు మెండైన దీవెనలతో ప్రతి ఒక్కరిని నీవే దీవించమని అడుగుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.